ఎన్బీకే 111 మూవీ షూటింగ్లో గాయపడి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో ఎడమ మోకాలి సర్జరీ చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి త్రిషతో కలిసి వచ్చి పరామర్శించారు. అయితే ఈ నేపథ్యంలో బాలకృష్ణ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. త్రిష విజయ్ రాకపై ఉత్కంఠ నెలకొంది. విజయ్ దళపతి, త్రిష, బాలయ్య ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయ్ దళపతి, బాలకృష్ణ మంచి మిత్రులు. తెలుగు సినీ పరిశ్రమలో నటసింహం బాలకృష్ణ, తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్ ఇద్దరు కోట్లాది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోలు. వీరి మధ్య ఎలాంటి బహిరంగ విభేదాలు లేవు. ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే బాలకృష్ణకు సర్జరీ అని తెలిసి విజయ్ త్రిషతో కలిసి వచ్చి బాలకృష్ణ నివాసంలో పరామర్శించారు. గతంలో బాలకృష్ణ, త్రిష కలిసి పనిచేసిన ప్రముఖ చిత్రం లయన్. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా, త్రిష హీరోయిన్గా నటించారు. కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్బీకే 111 కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణకు గాయమయ్యింది. కండరాలు పట్టేసి మజిల్ టియర్ ఏర్పడింది. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఎడమ మోకాలి భాగంలో గాయమైనట్టు, దాంతో మోకాలి చుట్టూ కణజాలాలు దెబ్బతిన్నట్టు వైద్యులు గుర్తించారు. మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో పాటు ఆరోగ్యం నిలకడగా ఉందని, అందువల్లే బాలకృష్ణను డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. ఎడమ మోకాలి సర్జరీ అనంతరం ఇంటికి వచ్చిన నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి త్రిషతో కలిసి వచ్చి పరామర్శించారు. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.